తమిళనాడులో విజయ్ సార్ మా పార్టీ టీవీకే పార్టీ కూడా బాగా సారిపోతున్న పార్టీ. పొలిటికల్ గా మీరు పోల్చాలనుకుంటే ఆంధ్రాలో జగన్ గారితో పోల్చండి. పొలిటికల్ గా పోల్చాలంటే విజయ్ గారిని జగన్ గారితో పోల్చాలంట. ఈ పాలేరుగాళ్ళు కూర్చొని ఈ తపేలం బ్యాచ్ ను కూర్చొని పెట్టి వాడు మన పార్టీకి సంబంధించినటువంటి వాడు అన్నను ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతోనే ఓడు ఆ విధంగా పనిచేస్తున్నాడని మనకు అర్థమైతుంది. గతంలో ఓడు ఏమేం మాటలు మాట్లాడినాడు, ఎవరి దగ్గర కండువాళ్ళు వేర్చుకున్నాడు, మన జగనన్నతో పోల్చాలంట విజయ్ ని. మరి విజయ్ గారు ఏమి తల్లిని చెల్లిని వాడుకొని చిన్నాయన కూతురిని వాడుకొని వదులు తప్పలేదా? చిన్నాయన్ని మీదేమి కత్తులు గొడ్డలతో ఏమి ప్రయోగాలు చేయలేదా? మరి ఎయిర్పోర్ట్ లో కోడికెత్తి డ్రామాలు ఆడలేదా? ఒక దళిత డ్రైవర్ ని చంపి అదే విధంగా వాడిని డోర్ డెలివరీ చేసి వాడికి బెయిల్ ఇప్పించే పక్కన కూర్చొని పెట్టుకోలేదే? డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభ్యుని చేసినాడు, ఆటో డ్రైవర్ ని ఎమ్మెల్యేగా చేశాడు. ఈ విధంగా విజయ్ గారికి మన అన్నకు పోలిక పెడితే అసలే కుదరదు. మంది 10వ తరగతి పరీక్ష పేపర్లు దొబ్బేసిన కాడి నుంచి మంది చరిత్ర, మన కథ, మన కమామిషు మందే మామూలుగా లేదు.